మామ అసలు విషయం చెప్పాయి. రే ఇప్పుడు వద్దురా. మామ ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం అవుద్ది. నాకు తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. రే తెలిస్తే తట్టుకోలేడురా. పర్లేదు, వచ్చి ఆపుకొని ఉంటాను, చెప్పండి. వద్దురా, నువ్వేం ఆపుకున్నా ఈ విషయం తెలిస్తే నీ గుండెలో బాధ ఆపుకోలేవురా. ఏ పేమెంట్ వద్దా? పేమెంట్ అనేది మన కమిట్మెంట్కి సంబంధించింది కాబట్టి మామ చెప్పాయి. అసలు విషయం ఏంటంటే ఏంటి మామ కరెంట్ పోయింది? కరెంటు పోతే ఎంతకీ కరెంటు బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను, కట్టావా? మరి అదే కట్టమని ఇచ్చావు, ఎవరికి కట్టాలో చెప్పావేంటి? మీ అమ్మ బాబులు నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో నాకు ఇప్పుడు అర్థమైందిరా. మామ బావాలిద్దరిని గొంతులో పదేస్తాను అసలు విషయం చెప్పకపోతే. చూడు భయ్యా, నీ గుంట అదే నీ పిల్ల మీద నీకున్న అనుమానం నిజమే. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీతో కాకుండా వేరే అబ్బాయితో తిరుగుతుందిరా. ఎవడాడు? మీ బాస్. మా బాసా? మీకెలా తెలుసు? నీ గర్ల్ ఫ్రెండ్ తిరుగుతుంది మన బాస్తోనేరా. ఆడేని ఎలా చెప్పగలరా? గవర్నమెంట్ వారి పుణ్యమా అని ఈ చలని యాప్ ఒకటి ఏడ్చింది కదా, అందులో మీ పిల్ల తిరుగుతున్న వాడి బైక్ నెంబర్ చెక్ చేస్తే మీ బాస్ ఫోటో వచ్చింది. అలానే మీ పిల్ల కూడా వెనక కూర్చొని ఉంది. లిఫ్ట్ అడిగి ఉండొచ్చు భయ్యా. లిఫ్ట్ అయితే దారిలో దించేయాలి కానీ ఫ్లాట్ వరకు ఎందుకు తీసుకెళ్తాడు? రే ఏం మాట్లాడుతున్నారా? సీ లవ్స్ మీ. అందుకే అది నిజమో కాదో తెలుసుకుందామని ఆపరేషన్ బాస్ చేయాల్సి వచ్చింది. Sherlock mama ika Watson papa Roy. Sherlock mama ika Watson papa Roy. మామ నిన్నెందుకు ఆఫీస్లో నుంచి తీసేశారు? నీ వల్లేరా దరిద్రుడా. మామ నన్ను ఎందుకు ఆఫీస్కి తీసుకొచ్చో? నేను చదివిన చదువుకి ఎలాగో ఉద్యోగాలు ఇవ్వరు కదా. అబ్బో, అయినా నేను ఇప్పుడు డిటెక్టివ్ వాట్సన్ని. నేను ఎలాంటి ఉద్యోగాలు చేయను, ఎందుకంటే నన్ను కొనేవాళ్ళు ఇంకా ఈ లోకంలోనే పుట్టలేదు. మామ అయినా నా రేట్ ఎంతో తెలుసా? ₹2 మాత్రమే. రే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఆఫీసులో జాబ్ చేయడానికి కాదురా, లోపల బాత్రూంలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దాం పద. సరే ఆగు, నువ్వు ఎక్కడే ఉండు, నేనే వెళ్తా. మామ ఆగు మామ, నేను వస్తాను. మామ నిన్ను ఉద్యోగులను తీశారు కదా. తప్పు అయిపోయింది, మళ్ళీ వచ్చేయమన్నారు. ఓహో అవునా, సరే అయితే వెళ్ళండి. నువ్వెవరు? ఆయన ఫాలో అవర్ని. అయితే మరి ఆయన ఫాలో అవ్వాలి కదా. అవ్వాలి కదా. అవుతున్నా. నన్ను దాటుకుని ఆవిడండి. భయ్యా మీరేంటి ఇక్కడ? అది సరే గానీ ఇంతకీ బాస్ ఎక్కడా? లోపల మరి అమ్మాయి? బాస్ క్యాబిన్లో. సరే సరే మీరు వెళ్ళండి. ఓకే. అర్థం చేసుకో. ఏమీ వినపట్లేదే. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటే లోపల ఎలక్ట్ అయ్యి టాపిక్ చేంజ్ చేస్తారు, అది మ్యాటర్. అదే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతే డైరెక్ట్ ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. చెప్తా. డోర్ నాక్ చేసి రావడం తెలీదా? అంటే మీరు డిస్టర్బ్ అవుతారని. పూజ విల్ మీట్ ఎట్ ఈవినింగ్. అంతవరకు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఓకే. ఏం చెప్పారు సార్? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ శ్రీనివాస్. మల్లెపూలేంటి లోపల ఏం జరగలేదా? ఏం శ్రీనివాస్ ఎలా వచ్చారు? అంటే జాబ్ కోసం సార్. నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు శ్రీనివాస్. ఐ కాంట్ టేక్ యూ ఇన్ టు మై టీమ్. అమ్మాయిలు తీసుకుంటారా పోనీ? వాట్? అదే సార్, అమాయకంగా ఉండడం తప్పంటారా అని అంటున్నా. అయినా నాకు 2 days టైం ఇవ్వండి చాలు, నా పని అయిపోగానే వెళ్ళిపోతా. అదేం 2 days? ఎందుకంటే 2 days మిమ్మల్ని ఫాలో అయితే సరిపోతుంది కాబట్టి. ఏం ఫాలో అవ్వడం? ఎవరిని ఫాలో అవ్వడం? అంటే మిమ్మల్ని ఫాలో అవడం, మీరు ఇచ్చిన వర్క్ను ఫాలో అప్ చేయటం. ఏం మాట్లాడుతుందబ్బా? ఓకే నో ప్రాబ్లం. ఈరోజు అవుతుంది, నువ్వు బుక్ చేయి, మనం వెళ్దాం. బుక్ చేయడం ఏంటబ్బా? ఏంటి స్టోరీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది? ఎవరు నువ్వు? ఎలక్ట్రీషియన్ని. ఎలక్ట్రీషియన్ అయితే చేతిలో ఏం లేవేంటి? విద్య ఉంది. నిన్నెక్కడో చూసానే. నన్నా ఎక్కడా చూడలేదే, ఎందుకంటే నేను గుడ్డివాడిని. నువ్వు గుడ్డివాడివైతే నేనెందుకు చూడలేను? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అయినా గుడ్డివాడు ఎలక్ట్రీషియన్ ఎలా అయ్యావు?
రెడ్ వైరు ఎల్లో వైరు కలిపేసేసి అయినా మీరు భలే వారండి. కళ్ళు లేని వారు ఏవేవో చేస్తున్నారు. నేను ఈ రెడ్ వైరు ఎల్లో వైరు కలపలేనా? సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ డెస్క్కి పవర్ సప్లై లేదట, సో నేను రెడ్ వైర్. అర్థమైంది, చెప్పొద్దు కానీ పని కానీ. ఓకే, డౌట్ ఏమో రాలేదు కదా. పూజ, కమ్ విత్ మీ. ఈడా హా, ఓకే శ్రీనివాస్, నువ్వు చెప్పినట్టే నన్ను ఫాలో అయిపోయాక ఓకేనా? ఓకే సార్. మామ మామ, రే నేను లోపల రావద్దన్నాను కదరా. మామ ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో, అది కూడా టికెట్ బుక్ చేయమని. నేను ఇంకేదో అనేసుకున్నా. అది సరే కానీ లోపల మా బాస్ గారు ఈ అమ్మాయి చేయి పట్టుకొని ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి ఆలోచించి చెప్పమని టైం కూడా ఇచ్చాడురా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? మేము వెళ్ళే లోపే వాళ్ళ కార్లో మూవ్ అయిపోయారు. ఏంటి ఇలా జరిగింది? ఏమైందమ్మా, పీడకలా? అవునమ్మా. నా తమ్ముడికి ఏమైనా అయిందా? లేదమ్మా. ఆ రెండో వాడికి మాత్రం ఏమైనా అవ్వాలనే కోరుకుంటున్నాను. మీరు ఊరుకోండి. నీ తమ్ముడికి ఏమైనా అయినట్టు కలొచ్చిందా? లేదమ్మా. ఓ షిట్, ఏమైనా అయ్యి ఉంటే బాగుండేది. మరి ఏం పీడకలు వచ్చిందే? డాక్టర్ బాబుకి యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చిందమ్మా. యూట్యూబ్లో ఉన్న సీరియల్ ఇంపాక్ట్ పోవడం లేదు. ఏం పిల్లల్ని ఇచ్చేదేవిడా నాకు. దిష్టి తీస్తా ఉండు. ఎందుకు? డాక్టర్ బాబుకి ఏం అవ్వకూడదనా? డబ్బులు తగలేయడంలో నా ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది. మా వాడు ఫోన్ చేశాడా? వీటికేం తక్కువ లేదు. అయినా నిన్ను సిరీస్లో పెట్టారు కానీ సిఐడి సిరీస్లో పెట్టారు అనుకో, సైకో పెళ్ళం మంచి మొగుడని ఓ మంచి సిరీస్ చేసేవారు. నువ్వేం కంగారు పడికే, వాడు ఆఫీస్లోనే ఉండుంటాడు. మొత్తాన్ని భలే పట్టేశారు బ్రో మీ గర్ల్ ఫ్రెండ్ డీటెయిల్స్ వాళ్ళు కదా. మోహన్, రిపోర్ట్స్ వచ్చాయి, పాజిటివ్ అని చెప్పారు. వావ్, సూపర్. మీ పేరు? పూజ. సరే, ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక క్లినిక్ వెళ్దాం, సరేనా? బాయ్. మీ బాస్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారేంటి? అయినా ఆ అమ్మాయి ఏంటి అంత ధైర్యంగా చెప్పెళ్తుంది? అది నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ బ్రో. అంటే హే కరెంట్. ఉఫ్. ఆ రోజు మేము బాసుని ఫాలో అయ్యాం. వాళ్ళు ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుకుంటున్నారా అని బాసుకి ఫ్లాట్కి వెళ్ళాం. పూజ కూడా అక్కడే ఉంది బాస్తో. ఇంతకీ దేనికి వెళ్ళారు? ఆపుకోలేకపోతున్నట్టున్నాడు బ్రో. బాస్ ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు. ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే ఆఫీస్ ఎక్కడ లాస్లోకి వెళ్ళిపోతుందన్న భయంతో ప్రోగ్రామింగ్ మీద కమాండ్ ఉన్న పూజని వర్క్ చేయమని అడిగాడు. ఆ అమ్మాయే ఎందుకని మనో డౌట్. నీకు తెలుసో లేదో, షీఈ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ప్రాజెక్ట్ చేయి జారితే ఆఫీస్ ఎక్కడ మూసేయాల్సి వస్తుంది భయంతో పూజని వర్క్ మీద ఫోకస్ చేసేలా ఆఫీస్ క్రైసిస్ని చెప్తూ ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రాజెక్ట్లో షేర్ ఇస్తానని కూడా అన్నాడు. ఇది మర్చిపోయావు. ఫైనల్గా ఇది జరిగింది. నువ్వు అనుకున్నట్టు పూజ నిన్ను మోసం చేయలేదు. నీ కోసం, తన ఫ్యూచర్ కోసం ఆ మనీ ఎలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో బాస్తో ట్రావెల్ అయ్యింది. మరి క్యాబిన్లో ఆమె చెయ్యింది పట్టుకున్నాడు. నువ్వు మమ్మల్ని స్పై చేయమని ఎలా బ్రతిమలాడావో వాడు కూడా ఆమెను అలానే బ్రతిమలాడి ఉంటాడు. చూడు మోహన్, అనుమానం ఎంత బలంగా ఉంటే ప్రేమ అంత గట్టిగా ఉన్నట్టు. నీలో ఉన్న అనుమానాన్ని ప్రేమగా మార్చి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హెర్. షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ క్యారెక్టర్ రా. థ్యాంక్ యూ రసీన్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే రా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అది భయ్య జరిగింది. ఆ తర్వాత నేను ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. సూపర్ భయ్యా, అలా అయితే నాది కూడా పెద్ద ప్రాబ్లం కాదనమాట. బ్రో, అది నా ప్రాబ్లం, నీది వేరే ఉంది. నువ్వు ఇప్పుడు కానీ క్లియర్ చేసుకోకపోతే అనుమానంతో బీపీలు షుగర్లు వచ్చేయగలవు. అసలుకే మన సాఫ్ట్వేర్. పద భయ్యా, వెళ్ళి కలిసేద్దాం. అప్పుడులో ఇప్పుడు వాళ్ళు ఖాళీ కాదురా. వాళ్ళ సెటప్, ఆ బిల్డప్, వాళ్ళు ఏం చేయలేరు. సాఫ్ట్వేర్ కుర్రాళ్ళందరూ